ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. నారాయణీయము 94వ దశకము తత్వజ్ఞానోదయం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. కరారవిందేన పదారవిందం ఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానాం బాలం ముకుందం మనసా స్మరామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాజాడ్యం వాక్పటుత్వం చ మాన్ శరణాన్ లభేత్. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయము 94వ దశకము తత్వజ్ఞానోదయం. శుద్ధా నిష్కామధర్మై ప్రవర గురుగిరా తస్వరూపం పరం తే. శుద్ధం దేహేంద్రియాది వ్యపగతమఖిలం వ్యాప్తమావేదయంతే. నానాత్వస్థౌల్యకార్స్యాదిగుణ జవపుస్సంగతోధ్యాసితం తే. వహ్నే దారు ప్రభేదేష్వివ మహదణుతా దీప్తతా శాంతతాది. శుద్ధా నిష్కామధర్మై ప్రవర గురుగిరా తస్వరూపం పరం తే. శుద్ధం దేహేంద్రియాది వ్యపగతమఖిలం వ్యాప్తమావేదయంతే. నానాత్వస్థౌల్యకార్స్యాదిగుణ జవపుస్సంగతోధ్యాసితం తే. వహ్నే దారు ప్రభేదేష్వివ మహదణుతా దీప్తతా శాంతతాది. శుద్ధా నిష్కామధర్మై ప్రవర గురుగిరా తస్వరూపం పరం తే. శుద్ధం దేహేంద్రియాది వ్యపగతమఖిలం వ్యాప్తమావేదయంతే. నానాత్వస్థౌల్యకార్స్యాదిగుణ జవపుస్సంగతోధ్యాసితం తే. వహ్నే దారు ప్రభేదేష్వివ మహదణుతా దీప్తతా శాంతతాది. ఈ 91వ దశకం నుంచి ఉన్నవన్నీ కూడా కాస్త తత్వానికి సంబంధించినవి, భక్తికి సంబంధించినవి ఉంటాయి కనుక కాస్త జాగ్రత్తగా పట్టుకోవాలి వీటిని. మనకి మానవులు ఎటువంటి కోరికలు లేకుండా తమ విద్యుక్త ధర్మాలను ఆచరించినట్లయితే వారంతా సద్గురువులు ఉపదేశించిన దేహ ఇంద్రియాల కన్నా భిన్నమైనటువంటి వారు. పవిత్రమైనది అయిన నీ పరమార్థ స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకోరు. భిన్నమైనది పవిత్రమైనది అయిన నీ పరమార్థ స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకుంటారు. అగ్నితత్వం ఒకటే అయినప్పటికీ చెట్టు కర్రల్లో ఉన్న భేదాలను అనుసరించి ఒకటి చిన్నగా జ్వలిస్తుంది, ఇంకోటి పెద్దగా జ్వలిస్తుంది. చల్లారడం వంటి లక్షణాల్లో ఉన్నట్టు నీ సగుణ రూపంలో కూడా నానాత్వం, స్థూలత్వం అంటే పెద్దదిగాను, కృశత్వం చిన్నదిగాను కూడా ఉండేటటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయ్యా అని చెప్పేసి చెప్తున్నారు. ఆచార్యాఖ్యాధరస్తారణి సమనుమిల శిష్య రూపోత్తరారణ్యా. వేదోద్భాసితేన స్ఫుటతర పరిబోధాగ్నినా దహ్యమానే. కర్మాలి వాసనా తత్కృతతనుభువన భ్రాంతికాంతారపూరే. దాహ్యాభావేన విద్యా శిఖిని చవిత విరతే త్యన్మయీ ఖల్వవస్థా.
ఆచార్యాఖ్యాధరస్తారణి సమనుమిలచిష్య రూపోత్తరారణ్యా వేదోద్భాసితేన స్ఫుటతర పరిబోధాగ్నినా దహ్యమానే కర్మాలి వాసనా తత్కృతతనుభువన భ్రాంతికాంతారపూరే దాహ్యాభావేన విద్యా శిఖిని చ విరతే యన్మయీ ఖల్వవస్థా ఆచార్యాఖ్యాధరస్తారణి సమనుమిలచిష్య రూపోత్తరారణ్యా వేదోద్భాసితేన స్ఫుటతర పరిబోధాగ్నినా దహ్యమానే కర్మాలి వాసనా తత్కృతతనుభువన భ్రాంతికాంతారపూరే దాహ్యాభావేన విద్యా శిఖిని చ విరతే యన్మయీ ఖల్వవస్థా. గురు శిష్యులు బంధం ఎలా ఉంటుందో చెప్తున్నారు. గురువుగారు అధరారణి, శిష్యుడు ఉత్తరారణిగా ఉంటారు అంటున్నారు. ఈ అధరారణి ఏమిటి, ఉత్తరారణి ఏమిటి అనేటటువంటిది సందేహం. అరణి అంటే అగ్ని పుట్టించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక కొయ్య పనిముట్టు. మీరు ఎక్కడైనా హోమాలు జరుగుతుంటే చూడండి, అక్కడ చేస్తూ ఉంటారనమాట. ఆ పనిముట్టులో గుంటలాగా కింద ఉండే భాగాన్ని అధరారణి అని అంటారు. కవ్వంలాగా ఉండే పై భాగాన్ని ఉత్తరారణి అంటారు. ఈ గురు శిష్యుల మధ్య చర్చ ఎలా ఉండాలి అంటే ఈ రాపిడిలాగా ఉండాలి. ఈ రాపిడి నుంచి ఏమొస్తుంది? ఒక జ్వాల వస్తుంది, అగ్ని వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ గురు శిష్యుల మధ్య ఉండేటటువంటి చర్చ వలన జ్ఞానాగ్ని పుడుతుంది అంటున్నారు. ఎంత డీప్గా ఉందో చూడండి, కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా అందరూ కూడాను. ఈ జ్ఞానాగ్నితోటి కర్మవాసనలు, వాటితో ఏర్పడే శరీర సంసార భ్రాంతి అనేటటువంటి అరణ్యం కూడా దహించిపోతుంది. ఇక దహించాల్సింది ఏదీ లేకపోవడంతో జ్ఞానాగ్ని కూడా శమించి శిష్యుడికి తన్మయత్వంతో కూడిన పరమానంద స్థితి కలుగుతుంది అని చెప్తున్నారు. ఏవం త్వత్రాప్తితోన్యా నహి ఖలు నిఖిల క్లేశహానేరుపాయ ఐకాంతాత్యంతికాస్తే కృషివదగద షడ్గుణ్యా షట్కర్మయోగా దుర్వైకల్యైరకల్యా అపి నిగమపథాస్తత్ఫలాన్యప్యవాప్తా మత్తా స్వాం విస్మరంతః ప్రసజతి పతనే యాంత్యనాంతాన్ విషాదాన్. ఏవం త్వత్రాప్తితోన్యా నహి ఖలు నిఖిల క్లేశహానేరుపాయ ఐకాంతాత్యంతికాస్తే కృషివదగద షడ్గుణ్యా షట్కర్మయోగా దుర్వైకల్యైరకల్యా అపి నిగమపథాస్తత్ఫలాన్యప్యవాప్తా మత్తా స్వాం విస్మరంతః ప్రసజతి పతనే యాంత్యనాంతాన్ విషాదాన్. ఏవం త్వత్రాప్తితోన్యా నహి ఖలు నిఖిల క్లేశహానేరుపాయ ఐకాంతాత్యంతికాస్తే కృషివదగద షడ్గుణ్యా షట్కర్మయోగా దుర్వైకల్యైరకల్యా అపి నిగమపథాస్తత్ఫలాన్యప్యవాప్తా మత్తా స్వాం విస్మరంతః ప్రసజతి పతనే యాంత్యనాంతాన్ విషాదాన్. లోకంలో ఏమవుతుందంటే సహజంగా ప్రజలంతా తమకున్న కష్టాలను తొలగించుకోవడానికి వివిధ రకాల ఔషధాలు, తాంత్రిక సాధనాలు, వేదాల్లో చెప్పబడ్డ షట్కర్మలు, యోగ సాధనలు మొదలైన వాటికి అర్థం లేకుండా ఆశ్రయిస్తూ ఉంటారు. అసలు తమ కష్టాలు తొలగించుకోవాలంటే పరమాత్మని పొందడమే సులువైన మార్గం అనేటటువంటి విషయం వీళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు? ఆ ఏకాగ్రత వాళ్ళకు ఉండదు, ఆ నమ్మకం వాళ్ళకు ఉండదు అనమాట. లౌకికంగా ఉండే విషయాలను నమ్మినట్లుగా భగవంతుణ్ణి నమ్మరు.
వేదాల్లో చెప్పిన కర్మకలాపాలలో స్వతహా సిద్ధంగా ఉన్నటువంటి దోషాలు ఉండడంతో అవి ఆచరించిన వారి కష్టాలను పూర్తిగా తొలగించలేవు. ఒకవేళ ఎవరైనా వేద మార్గాన్ని అనుసరించి సత్ఫలితాలను పొందినప్పటికీ అలాంటి వారు గర్వోన్నతులై మళ్ళీ కూడా నిన్ను విస్మరించేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంతో సంపాదిస్తారు, జ్ఞానంతో చాలా చక్కగా సత్ఫలితాలను పొందుతారు. కానీ ఏం చేస్తారు, గర్వంతో మళ్ళీ భగవంతుడిని విస్మరించి ఎన్నో బాధలు పడుతూ మళ్ళీ చివరికి పతితులవుతూ ఉంటారన్నమాట. ఈ విధంగా మనిషి దిగజారిపోవడం ఎలా ఉంటుందో, పరమాత్మని చేరుకోవడం ఎలా ఉంటుందో, కర్మల్ని ఆచరించే విధానం ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా స్పష్టంగా ఇందులో చెప్పారు. త్వల్లోకాదన్యలోకః క్వనుభయరహితో యత్పరార్ధద్వయాం తే తద్భీతః సత్యలోకే పిన సుఖవసతి పద్మభూపద్మనాభా ఏవం భావే త్వధర్మార్జిత బహుతమసాం కథా నారకాణాం తన్మే త్వం చిందిమంధం వరద కృపణబంధో కృపాపూరసింధో. త్వల్లోకాదన్యలోకః క్వనుభయరహితో యత్పరార్ధద్వయాం తే తద్భీతః సత్యలోకే పిన సుఖవసతి పద్మభూపద్మనాభా ఏవం భావే త్వధర్మార్జిత బహుతమసాం కథా నారకాణాం తన్మే త్వం చిందిమంధం వరద కృపణబంధో కృపాపూరసింధో. త్వల్లోకాదన్యలోకః క్వనుభయరహితో యత్పరార్ధద్వయాం తే తద్భీతః సత్యలోకే పిన సుఖవసతి పద్మభూపద్మనాభా ఏవం భావే త్వధర్మార్జిత బహుతమసాం కథా నారకాణాం తన్మే త్వం చిందిమంధం వరద కృపణబంధో కృపాపూరసింధో. దీనబంధుడా, దివ్య నివాసమైన వైకుంఠం కన్నా భయరహితమైన లోకం ఏదీ లేదు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా తన ఆయువు పూర్తి కాగానే నీకు భయపడుతూ సత్యలోకంలో సుఖంగా ఉండలేడు. పద్మనాభ, ఇక ఎన్నో దుష్కర్మలను ఆచరిస్తూ నరక బాధలను పొందినటువంటి మనుషుల గురించి చెప్పాల్సింది ఏముంటుంది? బ్రహ్మగారే నీ మీద ఆధారపడుతున్నారు. నీవు పరమదయా సముద్రుడివి, ఆపద్బాంధుడివి కనుక నా బంధాలను తెంచేసి నన్ను రక్షించు. నా మనస్సు నుంచి దూరం చేయాలి, శరీరం నుంచి కాదు, మనస్సు నుంచి దూరం చేయాలి. యాదాధ్యాత్వన్మయస్వైవ హి మమ న విభో వస్తుతో బంధమోక్షౌ మాయా విద్యాతనుభ్యాం తవతు విరచితౌ స్వప్నబోధోపమౌతౌ బద్ధే జీవద్విముక్తిం గతవతి చ బిధా తావతి తావదేకో భుంక్తే దేహద్రుమస్తో విషయపరరసాన్ అపరో నిర్వదాత్మా. యాదాధ్యాత్వన్మయస్వైవ హి మమ న విభో వస్తుతో బంధమోక్షౌ మాయా విద్యాతనుభ్యాం తవతు విరచితౌ స్వప్నబోధోపమౌతౌ బద్ధే జీవద్విముక్తిం గతవతి చ బిధా తావతి తావదేకో భుంక్తే దేహద్రుమస్తో విషయపరరసాన్ అపరో నిర్వదాత్మా. యాదాధ్యాత్వన్మయస్వైవ హి మమ న విభో వస్తుతో బంధమోక్షౌ మాయా విద్యాతనుభ్యాం తవతు విరచితౌ స్వప్నబోధోపమౌతౌ బద్ధే జీవద్విముక్తిం గతవతి చ బిధా తావతి తావదేకో భుంక్తే దేహద్రుమస్తో విషయపరరసాన్ అపరో నిర్వదాత్మా. యథార్థంగా భగవంతుడిలో లీనమైపోవాలని అంటున్నారు.
ఎవరు? భట్టతిర గారు. నేనే లీనమైపోయి నీవే నా పరార్థంగా భావించినప్పుడు ఇంక బంధమోక్షాలకు తావేది? ఇక నేను బయట ఎక్కడా లేనుగా, నీలోనే కలిసిపోయి ఉన్నాను కదా, ఇక విడిగా నేను ఎందుకు ఆలోచించాలి? అసలు బంధం అనేది నీ మాయ వలన జీవులకి ఏర్పడుతోంది, నీ జ్ఞానశక్తి వలన అందరికీ మోక్షం సంప్రాప్తిస్తోంది. వీటిలో బంధం అనేది స్వప్నావస్థ లాంటిది. ఇందులో ఇక్కడ ఈ బంధం అనేది ఎలా చెప్తున్నారు అంటే స్వప్నావస్థ లాంటిది అంటున్నారు. స్వప్నం నిద్రపోయినప్పుడు వస్తుంది, కానీ తర్వాత ఉండదు కదా అది. అందుకని ఈ బంధము అనేది కూడా శాశ్వతమైనది కాదు, ఇది వెళ్ళిపోతుంది. అందుకని శాశ్వతమైన పరమాత్ముడిని పట్టుకున్నప్పుడు ఈ బంధం నీకు అల్పంగా కనిపించాలి. ఈ బంధమే నీకు ఎక్కువగా కనిపిస్తోంది, పరమాత్ముడే తక్కువగా కనిపిస్తాడు. అప్పుడు దాన్ని పట్టుకోమని చెప్తున్నారు ఇక్కడ. ఎంత వేదాంతం చెప్తున్నారో చూడండి, ఎంత వేదాంతం చెప్తున్నారో. మనం ఎలా భగవంతుడిని పట్టుకోవాలో, ఆ పట్టుకునేటప్పుడు పట్టుకున్నానో లేదో అనేటటువంటి విషయం నీకు ఎలా తెలుస్తోందో అని చెప్తున్నారు. బంధం నీకు పటిష్టంగా ఎప్పుడైతే కనిపించిందో భగవంతుడికి దగ్గరగా నువ్వు లేవు. చూడండి, ఒక్కొక్కళ్ళు తెలివి తక్కువ మాట్లాడేస్తూ ఉంటారు, తెలివి తక్కువ పనులు చేసేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందంటే, అయ్యో ఏమిటి వీళ్ళు ఇలా దిగజారిపోతున్నారు అనిపించేస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని విలువ తెలుసు కనుక మనకి. ఇంకా గొప్పవాళ్ళకి, మనకన్నా చాలా బాగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి మనం చాలా అలుపుల్లాగా కనిపిస్తూ ఉంటాం. ఆ విధమైనటువంటి తత్వాన్ని నువ్వు అలవాటు చేసుకో, తెలుసుకో, ఆ జ్ఞానాన్ని సంపాదించుకో. ఎలా సంపాదించుకోవాలి? భగవంతుని పట్టుకునే మళ్ళీ సంపాదించుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. ఏ స్వప్నావస్థ లాంటిది. మోక్షం అనేది జాగ్రత్త అవస్థగా ఉంటుంది. నీలో సాధకుడు లీనమైపోతే కనుక జాగ్రత్త స్వప్న అనేటటువంటి అవస్థలు అసలు ఉండవు, లీనమైపోతాడు కదా. అందుకని బద్ధుడైనటువంటి మానవుడికి జీవన్ముక్తుడైన వాడికి భేదం ఉంది. వారిద్దరూ శరీరం అనే వృక్షాన్ని ఆశ్రయించి ఉన్న రెండు పక్షుల లాంటి వాళ్ళు. వారిలో బంధాలకు వసుడైన వాడు సుఖదుఖాలు అనేటటువంటి ఫలాలను అనుభవిస్తూ ఉంటే, జీవన్ముక్తుడైన వాడు ఎలాంటి ఫలాల మీద ఆసక్తి ఉండదు. వాడికి అన్నీ సమానంగానే కనిపిస్తాయి. ఏది ఒకటి ఎక్కువగా కనిపించదు, ఒకటి తక్కువగా కనిపించదు. ప్రతి పరికరము కూడా అవసరాన్ని బట్టే ఉంటుంది అంటాడు. ఒక గ్లాస్ ఉందనుకోండి, మంచినీళ్ళు తీసుకోవడానికి అవసరం, దాని గురించి వర్ణన అవసరం లేదు. అది వెండి గ్లాసా, లేదా కుండనా, మట్టితో చేసిందా, స్టీల్దా, లేదా ఇంకా బంగారందా, ఇన్ని రకాల భేదాలు లేవు. అందులో ఉన్న నీటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. అటువంటి వాడు జీవన్ముక్తుడు అవుతాడు. ఎందుకంటే వాడికి భేదము అనేటటువంటిది లేదు కనుక. ఈ భేదం కలిగిన వాడు బంధాలకు వసుడైపోయి ఏం చేస్తూ ఉంటాడట, ఆ సుఖదుఖాలను రెండింటిని, ఇది ఉన్నప్పుడు సంతోషం, పోయినప్పుడు బాధ, ఈ రెండింటిని అనుభవిస్తూ ఎప్పుడు కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అందుకని జీవన్ముక్తుడయ్యేటటువంటి మార్గాన్ని నువ్వు నీ వయసు పెరుగుతున్న కొద్ది జ్ఞానాన్ని అలవర్చుకుని చేసుకోవాలి అని చెప్తున్నారు. జీవన్ముక్తత్వమేవం విధమితి వచసా కిం ఫలం దూర దూరే తన్నామా శుద్ధ బుద్ధే నచల లఘు మనసా శోధనం భక్తితోన్యత్ తన్మే విష్ణు కృషిష్టా స్వయి కృత సకల ప్రార్పణం భక్తి భారం ఏన స్యాం మంక్షు కించిత్ గురువచన మిలస్వత్ప్రబోధస్వదాత్మా జీవన్ముక్తత్వమేవం విధమితి వచసా కిం ఫలం దూర దూరే తన్నామా శుద్ధ బుద్ధే నచల లఘు మనసా శోధనం భక్తితోన్యత్ తన్మే విష్ణు కృషిష్టా స్వయి కృత సకల ప్రార్పణం భక్తి భారం ఏన స్యాం మంక్షు కించిత్ గురువచన మిలస్వత్ప్రబోధస్వదాత్మా జీవన్ముక్తత్వమేవం విధమితి వచసా కిం ఫలం దూర దూరే తన్నామా శుద్ధ బుద్ధే నచల లఘు మనసా శోధనం భక్తితోన్యత్ తన్మే విష్ణు కృషిష్టా స్వయి కృత సకల ప్రార్పణం భక్తి భారం ఏన స్యాం మంక్షు కించిత్ గురువచన మిలస్వత్ప్రబోధస్వదాత్మా. జీవన్ముక్తుడి స్థితి ఇది, ఇలా ఉంటుంది అని చెప్పుకోవడం వలన ఏం ప్రయోజనం ఉంటుంది?
చిత్తశుద్ధి లేని వాడికి ఆ స్థితి ఎలాగూ లభించదు. మనస్సుని పవిత్రం చేసుకోవడానికి భక్తి కన్నా మరొక సులభమైన మార్గం ఇంకేమీ లేదు. ఈ భక్తి గురించి గుడికి వెడితే భక్తి వచ్చింది, పూజ చేస్తే భక్తి వచ్చింది, దానం చేస్తే భక్తి వచ్చింది అని లెక్క వేయడానికి దీని లేదు. దీనికి ఒకటే మార్గం చెప్తున్నారు. నీకు లౌకికమైన విషయం గురించి ఆసక్తి ఉన్నట్లయితే భగవంతుడి మీద ఆసక్తి లేనట్లు. ఎప్పుడైతే నీకు లౌకికమైన విషయాలన్నీ కూడా అల్పంగా కనిపిస్తాయో అప్పుడే భగవంతుడి మీద నీకు శ్రద్ధ ఉన్నట్లు అని చెప్తున్నారు. అందువలన విష్ణుదేవా, నా మీద దయచూపి నాకు నీ మీద దృఢమైన భక్తి కలిగేటట్లుగా కూడా నువ్వే అనుగ్రహించు. మనసు చంచలమైపోయింది. ఈ చంచలమైన మనస్సు అటు ఇటు వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోకుండా ఉండే విధానాన్ని కూడా నువ్వే ఏర్పాటు చెయ్యి అని చెప్తున్నారు. ఆ విధంగా అనుగ్రహిస్తే నేను చేసే సమస్తమైన కర్మల ఫలాలు నిన్ను చేరతాయి. ఎందుకంటే నా దృష్టి మారిపోతూ ఉండడం వలన నేను చేసేటటువంటి కర్మ సజావుగా ఉండడం లేదు. దృష్టి మారకుండా కూడా నువ్వే ఏర్పాటు చేయి. నా దృష్టి నిలకడగా ఉండేటట్లు కూడా నువ్వే చేయవయ్యా. నీ మీద భక్తితో తోడుగా గురువుల ద్వారా పొందిన ఉపదేశాలతో నేను త్వరగానే బ్రహ్మజ్ఞానాన్ని పొంది నీ సారూప్య స్థితికి చేరుకుంటాను అంటున్నారు. బాగా గుర్తించండి అమ్మ, గురువుల నుంచి ఉపదేశాన్ని తీసుకున్నాం మనం. ఆ ఒక్క మంత్రం చాలు మనం మోక్షానికి పొందడానికి. అందుకని ఇంకా ఏవో కావాలి, ఇంకా ఏవో కావాలి. ఈ ప్రపంచంలో చదివేటటువంటి అందరు నమ్మకం చదువుతున్నారు, రుద్రం చదువుతున్నారు, ఇంకోటి ఏదో చేస్తున్నారు, అందులోనూ నేను ఉండాలి. ప్రతి దాంట్లోనూ మనం ఉండక్కర్లేదు, అయిపోయింది, ఉన్నవన్నీ చాలు అని ఒక మంత్రోపదేశం ఇచ్చారు గురువులు మనకి. ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటే చాలు. అర్థమైందా? అప్పుడు నేను నీ సారూప్య స్థితికి చేరుకుంటాను అంటున్నారు. శబ్ద బ్రాహ్మణ్యపీహ ప్రతిత మనసస్వాం న జానాంతి కేచిత్ కష్టం వంద్యష్టమాస్తే చిరతరమిహగాం బిభ్రతే నిష్ప్రసూతిం వేశ్యాం విశ్వాభిరామా సకలమలారా దివ్యలీలావతారా సచ్చిసాంద్రం చ రూపం తవన నిగదితం తాం నవాచం భ్రియాసం. శబ్ద బ్రాహ్మణ్యపీహ ప్రతిత మనసస్వాం న జానాంతి కేచిత్ కష్టం వంద్యష్టమాస్తే చిరతరమిహగాం బిభ్రతే నిష్ప్రసూతిం వేశ్యాం విశ్వాభిరామా సకలమలారా దివ్యలీలావతారా సచ్చిసాంద్రం చ రూపం తవన నిగదితం తాం నవాచం భ్రియాసం. శబ్ద బ్రాహ్మణ్యపీహ ప్రతిత మనసస్వాం న జానాంతి కేచిత్ కష్టం వంద్యష్టమాస్తే చిరతరమిహగాం బిభ్రతే నిష్ప్రసూతిం వేశ్యాం విశ్వాభిరామా సకలమలారా దివ్యలీలావతారా సచ్చిసాంద్రం చ రూపం తవన నిగదితం తాం నవాచం భ్రియాసం. కొందరు వేద పండితులు వేదాధ్యానం చేయడం ద్వారా శబ్ద బ్రహ్మంలో లయించిపోయినప్పటికీ వారు నీ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేరు, నేను పరమాత్మగా గుర్తించలేరు. ఒట్టిపోయిన గోవుని ఎంతో కాలం పోషించినా అది వ్యర్థమైనట్లు అధ్యయనం ద్వారా వారు చేసే శ్రమ కూడా వ్యర్థమే. సకల దోషాలను హరించి మనసుల్ని పవిత్రం చేసేవి నీ దివ్యలీలలు. అలాంటి నీ లీలల్ని, సచ్చిదానందప్రదమైనటువంటి నీ దివ్య రూపాన్ని వర్ణించని మాటల్ని నేను పలకను అని చెప్పి అంటున్నారనమాట. అంటే వేదాధ్యయనం చేసిన వాళ్ళు కూడా ఒకవేళ నిన్ను చేరకపోవచ్చు, వాళ్ళకు కూడా ఆ రకమైనటువంటి స్థిమితం లేకపోవచ్చు, వాళ్ళకు కూడా గర్వం ఉండొచ్చు. కానీ నీ దివ్య లైలలు గానం చేసినటువంటి వాడు మటుకి తప్పకుండా నిన్ను చేరతాడయ్యా అంటున్నారు. యో యావాన్ యాదృశో వా త్వమితి కిమపి నైవావగచ్ఛామి భూమాన్
నేవం చానాన్యభావా స్వదను భజనమేవ వాద్రియే చైత్యవైరిన్ త్వల్లింగానాం త్వదంగ్రీ ప్రియజన సదసాం దర్శనస్పర్శనాదిః భూయాన్మే త్వత్ప్రపూజా నతినుతి గుణకర్మానుకీర్త్యాదరోపి యో యావాన్ యాదృశో వా త్వమితి కిమపి నైవావగచ్ఛామి భూమాన్ నేవం చానాన్యభావా స్వదను భజనమేవ వాద్రియే చైత్యవైరిన్ త్వల్లింగానాం త్వదంగ్రీ ప్రియజన సదసాం దర్శనస్పర్శనాదిః భూయాన్మే త్వత్ప్రపూజా నతినుతి గుణకర్మానుకీర్త్యాదరోపి యో యావాన్ యాదృశో వా త్వమితి కిమపి నైవావగచ్ఛామి భూమాన్ నేవం చానాన్యభావా స్వదను భజనమేవ వాద్రియే చైత్యవైరిన్ త్వల్లింగానాం త్వదంగ్రీ ప్రియజన సదసాం దర్శనస్పర్శనాదిః భూయాన్మే త్వత్ప్రపూజా నతినుతి గుణకర్మానుకీర్త్యాదరోపి పరంధామ, నీ మహిమలను కానీ నీ దివ్యతత్వాన్ని కానీ సంపూర్ణంగా నేను తెలుసుకోలేకపోతున్నాను. నేను పరిపూర్ణంగా తెలుసుకోలేనప్పటికీ నీ మీద ఆధారపడి నా మనసుని లగ్నం చేసి హృదయపూర్వకంగా నిన్ను సేవించుకుంటాను. నీ విగ్రహాలను దర్శించుకునే భక్తుల సమూహాన్ని దర్శించి వారిని తాకే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. అంతేకాక నిన్ను పూజించి నమస్కరించి స్తుతించటం, సత్వాది గుణాల ద్వారా నీవు చేసే సృష్ట్యాది కర్మలను కీర్తించడం వంటి మంచి కార్యాలు చేసే శక్తిని నాకు అనుగ్రహించు అని చెప్తున్నారు. నేను నీ దివ్యతత్వాన్ని పూర్తిగా గ్రహించలేకపోతున్నానయ్యా, తెలియడం లేదు నాకు. అందుకని ఆయన స్థాయి ఎంత దిగజార్చుకొని కిందకు వస్తున్నారో చూడండి. నిన్ను దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు కదా భక్తులు, వాళ్ళందరూ సమూహాలు వస్తూ ఉంటారు. వారిని తాకే భాగ్యం ఇయ్యి. ఎందుకంటే వాళ్ళందరూ చాలా భక్తిగా ఉన్నారేమో, నేను వాళ్ళంత భక్తిగా లేనేమో. అందుకని కనీసం వాళ్ళని తాకితే అయినా నాకు ఆ భక్తి కలుగుతుందేమో అని చెప్పి తనను తను కిందకి తీసుకుని వచ్చి మాట్లాడటం అనమాట. అది ఉన్నదాన్ని నాకేదో వచ్చు, నాకేదో తెలుసు, నేనెంతో ప్రయోజకుడిని అని చెప్పుకోవట్లేదు. నేను గ్రహించలేకపోతున్నానేమోనయ్యా, నాకు పట్టడం లేదేమో. ఒకవేళ నిన్ను చూడడానికి అనేక మంది భక్తులు వస్తారు కదా, వాళ్ళని ఒక్కసారి తాకాననుకో, వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆ శక్తి వలన నేను కూడా ప్రయోజకుడిని అవుతానేమో అని చెప్పి భక్తుల కన్నా తను తక్కువ స్థాయిలో భట్టతిరిగా చెప్పుకుంటున్నారు. యజ్జల్లభ్యేత తవ సముపహృతం దేవదాసోస్మితేహం తద్గేహాన్మార్జనాద్యాం భవతు మమ ముహు కర్మ నిర్మాయమేవా సూర్యాగ్నిబ్రాహ్మణాత్మా దిశు లసిత చతుర్బాహుమారాధయే త్వాం త్వత్ప్రేమార్ద్రత్వరూపో మమ సతతమభిష్యందతాం భక్తియోగః. యజ్జల్లభ్యేత తవ సముపహృతం దేవదాసోస్మితేహం తద్గేహాన్మార్జనాద్యాం భవతు మమ ముహు కర్మ నిర్మాయమేవా సూర్యాగ్నిబ్రాహ్మణాత్మా దిశు లసిత చతుర్బాహుమారాధయే త్వాం త్వత్ప్రేమార్ద్రత్వరూపో మమ సతతమభిష్యందతాం భక్తియోగః. యజ్జల్లభ్యేత తవ సముపహృతం దేవదాసోస్మితేహం తద్గేహాన్మార్జనాద్యాం భవతు మమ ముహు కర్మ నిర్మాయమేవా సూర్యాగ్నిబ్రాహ్మణాత్మా దిశు లసిత చతుర్బాహుమారాధయే త్వాం త్వత్ప్రేమార్ద్రత్వరూపో మమ సతతమభిష్యందతాం భక్తియోగః.
నాకు ఏది లభించినా దాన్ని నీకే సమర్పించేస్తానయ్యా. నాకు దేని మీద వ్యామోహం లేదు. నేను నీకు దాసుణ్ణి. నీ ఆలయాన్ని పరిశుభ్రం చేయడం, నీ పూజకు కావలసినటువంటి పూలను సేకరించడం, అలాంటి సేవలన్నీ కూడా చేసేటటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు. సూర్యుడిలో, అగ్నిలో, బ్రాహ్మణుల్లో, అందరి ఆత్మల్లో అభివ్యక్తులయ్యేటటువంటి చతుర్భుజుడైనటువంటి నిన్ను నేను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాను. అదేవిధంగా నీ మీదే నిరంతరం నిమగ్నమైన భక్తితో నా హృదయం ద్రవించి ప్రేమ ప్రవాహంగా మారి నీ వైపు ప్రవహించుగాక అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి, నాకు చదువు రాదు, నేను అక్షరాలు రాయడం రాదు, నేను అక్షరాలను గుర్తించడం చేత కాదు, ఎలాగ నేను కీర్తిస్తాను, ఎలాగ నేను నీ గురించిన స్తోత్రాన్ని చదవగలుగుతాను, ఎలాగ ఒక మహాభాగవతాన్ని చదవగలుగుతాను, లేదా ఒక భారతాన్ని ఎలా చదవగలుగుతాను, ఎలా ఒక భగవద్గీతను చదువుతాను అనే వాళ్ళకి ఏం చెప్తున్నారో చూడండి. నీ ఆలయాన్ని పరిశుభ్రం చేయడం కూడా ఒక యోగం అనుకుంటా. నీ పూజకు కావలసిన పువ్వులను సేకరించి తేవడం కూడా ఒక యోగం అనుకుంటా. నాకు ఏమీ తెలియదయ్యా, కేవలం నీ దాసులకి నేను దాసుణ్ణి ఉంటాను అని చెప్పేసి మనకు ఉన్నటువంటి స్థితిని చక్కగా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఐక్యంతే దాన హోమ వ్రత నియమ తల్ప సాంఖ్యయోగయతురారాం త్వస్సంగేనైవ గోప్యః కిల సుకృతితమః ప్రాపురానంద సాంద్రాత్ భక్తేష్వన్యేషు భూయస్వపి బహుమనుషే భక్తిమేవ త్వమాసాం తన్మే త్వద్భక్తిమేవ దృఢయ హరగదాన్ కృష్ణవాతాలయేసా. ఐక్యంతే దాన హోమ వ్రత నియమ తల్ప సాంఖ్యయోగయతురారాం త్వస్సంగేనైవ గోప్యః కిల సుకృతితమః ప్రాపురానంద సాంద్రాత్ భక్తేష్వన్యేషు భూయస్వపి బహుమనుషే భక్తిమేవ త్వమాసాం తన్మే త్వద్భక్తిమేవ దృఢయ హరగదాన్ కృష్ణవాతాలయేసా. ఐక్యంతే దాన హోమ వ్రత నియమ తల్ప సాంఖ్యయోగయతురారాం త్వస్సంగేనైవ గోప్యః కిల సుకృతితమః ప్రాపురానంద సాంద్రాత్ భక్తేష్వన్యేషు భూయస్వపి బహుమనుషే భక్తిమేవ త్వమాసాం తన్మే త్వద్భక్తిమేవ దృఢయ హరగదాన్ కృష్ణవాతాలయేసా. దాన ధర్మాలు, హోమాలు, వ్రత నియమాలు, తపస్సు చేయడాలు, సాంఖ్యయోగంలో చెప్పిన సాధనలు చేయడం వలన పరమానందకరమైనటువంటి నీ సాయుధ్యం లభించదు. కానీ బృందావనంలోని గోపికలు మాత్రం కేవలం నీ మీద అచంచలమైన ప్రేమని, భక్తిని పెంపొందించుకుని అనితర సాధ్యమైన నీ దివ్య సాయుధ్యాన్ని పొందారు. లోకంలో నీ భక్తులు ఎంతమంది ఉన్నప్పటికీ గోపికలకు నీ మీద చూపినటువంటి అనన్య భక్తినే నీవు ఎంతో ఆదరించవు కనుక కృష్ణ గురువాయూపురాధీశ నాకు దృఢమైన భక్తిని ప్రసాదించి నా శరీర రుగ్మతని పోగొట్టమని అడుగుతున్నారు. మళ్ళీ ఇక్కడ చూడండి, నేనేదో పెద్ద దానం చేశాను, సువర్ణ దానం చేశాను, భూదానం చేశాను, గోదానం చేశాను, ఈ దానం చేశాను, ఆ దానం చేశాను అని చెప్తున్నారు. బోరుడని హోమాలు చేశానని చెప్తున్నారు, వ్రత నియమాలు ఆచరించానని చెప్తున్నారు, తపస్సు చేశానని చెప్తున్నారు, ఇంకా సాంఖ్యయోగంలో ఏమేం చెప్పారో అవన్నీ చేశానని చెప్తున్నారు. కానీ వీటిల్లో ఏ ఒక్కదాన్ని గొప్పగా పరమాత్ముడు చెప్పలా. దేన్ని గొప్పగా చెప్పాడు? ఈ గోపికలకు ఉన్నటువంటి ప్రేమ గురించి పదే పదే వివరించి చెప్పారు. వాళ్ళు అసూయ లేదు, అంతమంది గోపికలు ఉన్నా కూడా ఈ కృష్ణుడు నా దగ్గరే ఉన్నాడు, ఇంకోళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, ఇందాకనే వచ్చేస్తానని చెప్పాడు కదా, ఇంకా రాలేదేంటని ఏ గోపిక మాట్లాడలేదు. అంతమంది గోపికల్ని కూడా సంతృప్తి పరచగలిగాడు అనమాట ఆయన. వాళ్ళందరికీ ఇంకోళ్ళని అనేటటువంటి ఆ బాధే లేకుండా చేసేసాడు. అటువంటి భక్తి గోపికలకు ఉన్నటువంటి భక్తి ఇవన్నీ చేసే వాళ్ళకు కూడా లేదేమోనయ్యా. అందుకని నాకు కూడా అంత ప్రేమ ఉండేటట్లు, అంత భక్తి ఉండేటట్లు, నీ యందు నీకు అంత అనురాగం ఉండేటట్లుగా నువ్వే చూసి నా అనారోగ్యాన్ని కాపాడమని చెప్తున్నారు. చాలా చక్కటి దశకం అమ్మ ఇది.
ఎంత శ్రద్ధగానో మీరు నేర్చుకోవాలి. కాస్త కఠినంగా ఉన్నాయి పదాలు, అయినా సరే శ్రద్ధగా 1-2 సార్లు చదివితే తేలిగ్గానే వచ్చేస్తుంది. ఒక్కసారి 10 శ్లోకాలు చదువుకుందాం. శుద్ధా నిష్కామధర్మై ప్రవర గురుగిరా తస్వరూపం పరం తే శుద్ధం దేహేంద్రియాది వ్యపగతమఖిలం వ్యాప్తమావేదయంతే నానాత్వస్థాల్యకార్స్యాదితు గుణజపపుస్సంగతోధ్యాసితం తే వహ్నేదారు ప్రవేద్వే శివమహదనుతా దీప్తతా శాంతదాది ఆచార్యాఖ్యాధరస్తారణి సమనుమిలచిర్య రూపోత్తరారణ్యా వేదోద్భాసితేన స్ఫుటతర పరిబోధాగ్నినా దహ్యమానే కర్మాళి వాసనా తత్కృత తనుభువన భ్రాంతికాంతారపూరే దాహ్యాభావేన విద్యా శిఖిని చ విరతే మయీ ఖల్వవస్థా ఏవం త్వత్రాప్తితోన్యా నహి ఖలు నిఖిల క్లేశహానిరుపాయో నైకాంతాత్యంతికాస్తే కృషివదగదషాడ్గుణ్యషట్కర్మయోగాః దుర్వైకల్యైరకల్యా అపి నిగమపదాస్తత్ఫలాన్యప్యవాస్తా మత్తాస్త్వం విస్మరంతః ప్రసజతి పతయే యాంత్యనాంతాన్నిషా విషాదాన్ త్వల్లోకాదన్యలోకః క్వనుభైరహితో యత్పరార్థత్వయాం తే త్వద్భీతः సత్యలోకేऽపి న సఖ వసతి పద్మభూ పద్మనాభ ఏవం భావే త్వధర్మార్జితబహుతమసాం కాకదా నారకాణాం తన్మే త్వం చిందవందం వరద కృపణబంధో కృపాపూర సింధో యాదాధ్యాత్ త్వన్మయస్వైవ హిమమన విభో వస్తుతో బంధమోక్షో మాయా విద్యాతనోభ్యాం తవ తు విరచితౌ స్వప్నబోధోపమౌతో బద్ధే జీవద్విముక్తం గతవతి చ భిదా తావతి తావదేకో భుంక్తే దేహో ధ్రువస్థో విషయఫలరసాన్న పరో నిర్వదాత్మా జీవన్ముక్తత్వమేవం విదమితి వచసా కిం ఫలం దూరదూరే తన్నామా శుద్ధబుద్ధేర్న చ లఘుమనసః శోధనం భక్తితోన్యత్ తన్మే విష్ణు కృషిష్టా స్వయి కృత సకల ప్రార్పణం భక్తిభారం ఏన స్యామంక్షు కించిత్ గురువచనమిల త్వత్ప్రబోధస్త్వదాత్మా సప్తబ్రహ్మణ్యపీహా ప్రతితమనసా స్వాం న జానాంతి కేచిత్ కష్టం వంధ్యశ్రమాస్తే చిరతరమిహ గాం బిభ్రతే నిష్ప్రసూతం యస్యాం విశ్వాభిరామః సకలమలహర దివ్యలీలావతారः సచ్చిత్సాంద్రం చ రూపం తవ న నిగదితం తాం న వాచం భ్రియాసం యో యావన్ యాదృశో వా త్వమితి కిమపి నైవావగచ్ఛామి భూమాన్ నేవం చానాన్యభావస్వదనుభజన మే వద్రియే చైద్యవైరిన్ త్వల్లింగానాం త్వదంఘ్రీ ప్రియజన సదసాం దర్శన స్పర్శనాది భూయాన్మే త్వత్ప్రపూజా నతినుతి గుణకర్మాను కీర్త్యాదరోపి యద్యల్లభ్యేత తత్తత్ తవ సముపహృతం దేవదాసోస్మి తేహం త్వద్గేహాన్మార్జనాద్యాం భవతు మమ మోహో కర్మ నిర్మాయమేవా
सूर्याग्निब्रह्मणात्मा दिशु लसितचतुर्बाहुमाराधये त्वां त्वत्प्रेमार्द्रत्वरूपो मम सततमभिष्यन्तताहं भक्तियोगः ऐक्यन्ते दानहोमाव्रतनियमतपः साङ्ख्ययोगैर्दुरापम् त्वत्सङ्गेनैव गोप्यः किल सुकृतितमः प्रपुरानन्दसान्द्राम् भक्तेष्वन्येषु भूयास्वपि बहुमनुषे भक्तिमेव त्वमासाम् तन्मे त्वद्भक्तिमेव दृढय रगदान् कृष्णवातालये सा नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मीनारायण नारायण गोविन्द यदक्षरपदभ्रष्टं मात्राहीनं चेद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायणि नमोऽस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्ञः सकलं परस्मै नारायणायेति समर्पयामि శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.